హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు రోబ్లాక్స్ లో ఒక కొత్త గేమ్ అయితే వచ్చింది. ఇదే నా పేరు శివ, వీడి పేరు బాబు. ఏం పేరు ఏంటిది అనుకుంటుంది. ఏం పేరు ఏంటంటే పవర్ బ్లాస్ట్ ఫర్ లక్కీ బ్లాక్స్ అంట. పవర్ బ్లాస్ట్ లక్కీ బ్లాక్స్. నా పవర్ చూసారా ఫ్రెండ్స్? మన పవర్ చూడండి. అది వీడికన్నా పవర్ ఎంత తెలుసా? కాదు ఫ్రెండ్స్, వీడి దగ్గర పవర్ ఎంత ఉందంటే 50K ఉంది. నా దగ్గర 39.9 బిలియన్. చూసిన చూడండి. నా దగ్గర ఏం లేదు. ఇది సెలెస్టియల్. ఆ దగ్గర ఏముందంటే చూడండి, వాడి దగ్గర సీక్రెట్ లేదు. ఏదో లేదు, సీక్రెట్ ఉంది. మీటింగ్ ఉంది అంతే. సీక్రెట్ ఉంది రా, సీక్రెట్ ఉంది. సీక్రెట్ ఉందంటే అదేమో సెలెస్టియల్. నాకు ఒక ఛాలెంజ్, నైట్ లో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వెళ్ళాలి. లాస్ట్ గ్రాండ్ మీ ముందట చెప్తున్నా, వీడితో మేము ఇద్దరం ఒక ఛాలెంజ్ పెడుతున్నాం. చూడండి, ఈ రోజు నైట్ వరకు ఎవరు ఫాస్ట్ గా లాస్ట్ వరకు వెళ్తారో చూద్దాం. నాకు ఛాలెంజ్ నేను ఇచ్చుకుంటున్నాను. నాది ఛాలెంజ్, నీది కాదు ఫ్రెండ్స్. నేను కూడా ఛాలెంజ్ ఇచ్చుకుంటున్నా. ఈరోజు నైట్ వరకు లాస్ట్ వరకు పోతానే ఉంటా. లేకపోతే నా మొత్తం రీస్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. నాకు కూడా ఫ్రెండ్స్ ఛాలెంజ్ నేను పెట్టి ఏం పెట్టలేదు. ఫోన్ చేద్దాలి. ఛాలెంజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఛాలెంజ్ ఫెయిల్ అయిందనుకో నా అకౌంట్ మొత్తం రీస్టార్ట్ కొడతా. కొడతా కావాలంటే అదేం కొడతా. ఈరోజు నైట్ వరకు ఎట్లయినా వెళ్ళాల్సిందే. లాస్ట్ వరకు పోకపోతే నా అకౌంట్ డిలీట్ చేసేస్తా. నా అకౌంట్ డిలీట్ చేసి వీడి అకౌంట్ వాడతా. వాడతాం. నీ అకౌంట్ పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి నేను అడిగేయచ్చు. నా అకౌంట్ పాస్వర్డ్ అప్పుడు స్టార్టింగ్ లో ఒక పాస్వర్డ్ ఉంటది కదా, 2567 అని పెట్టినావు. స్టార్టింగ్ లో ఒక పాస్వర్డ్ ఉంటది కదా రాబోయ్, ఒక నెంబర్ పెట్టమని వస్తుంది. అది నేనే పెట్టినా కదా. నేను కావాలంటే బాబు నేను మార్చేసినాను. అది కాదు, మధ్యలో చూడదు 7 వస్తుంది. అది చెప్పినావు. ఇంకా ఏం చెప్పు, నెంబర్ చెప్పు. 7567. ఇది తెలియదు ఫ్రెండ్స్, చెప్తాడు. ఐడి నా ఫ్రెండ్ గారితో ట్రాక్ చూడండి. ఒక గేమర్ బాబా అని ఒకటి ఉంటాడు. వాడు పేరు గేమర్ బాబా కాదు, వాడి పేరు రన్స్. మేము వాడి పేరు అంతా గేమర్ బాబా అని పెట్టినాం. మీరైతే కామెంట్ చేయకండి గేమర్ బాబా ఎవరు రాదు అనుకుంటారు. అబ్బా మీరు ఇక్కడ ఇంత స్పీడ్ లేదు. నాకు కావాలంటే దీనికన్నా 1000 రెట్ల స్పీడ్ తప్పించుకుంటా. ఇంకా స్పీడ్ తొక్కలోనే రాకరా. ఈ గేమ్ వద్దు. ఐడియా ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ లో ఛాలెంజ్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ లా వీడికి నేను ఛాలెంజ్ పెడుతున్నా. మీ ముందటే దమ్ముంటే ట్రైనింగ్ లో 5 హెడ్షాట్స్ కొట్టాలి. ఖాళీ AW డెజర్ట్ 5 పోయింది. షార్ట్ గన్ కూడా వద్దు. ఖాళీ AW లేకపోతే డెజర్ట్. ఈ రెండింటితోటే 5 హెడ్షాట్స్ కొట్టురా. నేను అకౌంట్ డిలీట్ చేసేస్తా. మర్చిపోయినా కదా. పచ్చిగారు ఛానల్ పెట్టేసుకో. నీ అకౌంట్ నీ అకౌంట్ ఇది కాదు. మళ్ళీ నా అకౌంట్ అది, నా ఓన్ అకౌంట్. ఫ్రెండ్స్ అకౌంట్ ఏమైంది ఫ్రెండ్స్? ఇంకొక అకౌంట్ ఉంటది కదా, అది మా అన్నకి మళ్ళీ పెట్టుకుంటాను. అంత లేదు ఫ్రెండ్స్, అది వీళ్ళకి ఒక అన్నయ్య ఉంటాడు పర్జు అని. తమ్ముడు ఉంటాడు అన్నయ్య అని, పర్జు అని ఉంటాడు. ఆ పర్జు గారికి
పచ్చసన్న అనే ఒక అన్న ఇప్పించిండు ఇవన్నీ బండలు. ఆ పర్చుగా వీడికి ఇచ్చేసి ఇవ్వలే, అది ఇవ్వలే, అది ఇచ్చినట్టు ఆ కాల్చినప్పుడు ఆరు పడుతుంటాను, నాకు కాల్చిన దాని తర్వాత నా అకౌంట్ ఫ్రెండ్స్ నేను కావాలని అన్నకి ఇచ్చేసిన నా బొత్తాలు చెప్తుంది ఫ్రెండ్స్ ఇది ఏందే నా అకౌంట్ ఫ్రెండ్స్ ఇది అని చెప్పేసి అలా హలో అది నా ఎంత కావాలంటే మీరు కూడా వాడుతున్నారు. అకౌంట్ పేరు ఏంటంటే లక్9 అది కాదు, అదే ఫ్రెండ్స్ వీడు అన్న అబద్ధాలు చెప్తుంది వాడుతుంది చెప్తున్నా కదా. అదే హెచ్ఆర్ కొట్టారంటే నీకు వచ్చా పెద్ద వచ్చు కొట్టి చూపి ఉంటే కొడతాను నేను. ఈ అమ్మాయి అన్నయ్యలో కూడా నువ్వు కొడతావారా? నేను పానంగానే ఓవర్ యాక్షన్ కొడుతుర్రా భయ్యా. అందుకనే ఈ గమ్మతోటే కొట్టాలిరా హెచ్ఆర్. నీకు ఇట్లా ఛాలెంజ్ కదా అలాగే నేను చేస్తా ఈ గల్లతో. అరే కొట్రా హెచ్ఆర్ సింపుల్గా వాడు హెడ్ మిస్ చేయమొచ్చింది కానీ అరే నువ్వు నా ఓన్లీ 2 ప్లేట్స్లో కొట్టాలి హెచ్ఆర్ అంతే. 1 2 అయితే ఇప్పుడు హెచ్ఆర్ కొట్టినా ఏమిరా నువ్వు మాట్లాడ నువ్వే చేయాల్సిందే ఛాలెంజ్ ఇచ్చినా కదా చేస్తేనే నాది ఏమంటారు వాళ్ళు అకౌంట్ చేసుకుంటా ఫ్రెండ్స్ కావాలండి పెద్ద చేస్తున్నా చేస్తారా కావాలి చక్కటం పోయింది హెడ్ అది పోయింది పోయింది ఎవడ హెడ్ షాట్ కొడుతుంది నువ్వు అంటే సర్లే వీళ్ళకైనా కొట్టి చూపిరా. ఏడబ్ల్యూఎం తగ్గదు బయటికి వెళ్ళి ఒకసారి అరేనా బయటకి వెళ్ళు ఏడబ్ల్యూఎం పట్టుకో స్కోప్ పెట్టుకో ఈ నుంచి కొట్టాలి. మరిపోయినా అయిపోయినాయా? అరే ఈడ నుంచి కొట్టాలిరా ఏడబ్ల్యూఎం. సరే నాకు ఒక షార్ట్ గన్ ఎక్సీ చాలు. నడవదు ఏడబ్ల్యూఎం డెజర్ట్ అంతే. ఇలాంటి ఏడబ్ల్యూఎం ఓన్లీ స్నైపర్స్. నువ్వు ఏ స్నైపర్ అయినా తీసుకో. ఓన్లీ స్నైపర్స్ అంతే కదా? అంతే. నాకు స్నైపర్స్ నువ్వు ఏ స్నైపర్ తీసుకో అంటే ఈ కాదు ఒకసారి ఈ స్నైపర్ నా ఇష్టం స్నైపర్. నువ్వు నాకు ఛాలెంజ్ ఏది రాజు ఒకసారి చూద్దాం దాన్ని ఓపెన్ చేయి ఎట్లుంటది. రే ఇది వెళ్తారా చాలు డొక్కుదన్న ఒకసారి చూద్దాం. కుడతాం నాకు తెలుసు ఒకసారి అరే కుట్టదంటావా? రెండు ఏడబ్ల్యూఎంలో ఒక డెజర్ట్ రాబాయ్ అంతే. నువ్వు ఏ స్నైపర్ అన్నా ఏ స్నైపర్ ఈసారి అయితే నడవదు రాబాయ్ ఏడబ్ల్యూఎంలో నువ్వు ఏ స్నైపర్ అయినా అరే ఈజీగా హెచ్ఆర్ ఏడబ్ల్యూఎం తోటి వస్తుందనే చెప్పినా నేను. సర్లే ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ రా, ఇంకో చిన్న ఛాలెంజ్ మాత్రం ఇది చేయాల్సిందిరా. అరే గన్లు కాదు ఇప్పుడు ఇప్పుడు ట్రైనింగ్ లోకి వెళ్ళకు. ఒకసారి బ్యాక్ సైడ్ కొంతమంది తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఏడబ్ల్యూఎం పట్టుకొని. నువ్వు ఇప్పుడు దాని లోపలికి వెళ్ళొద్దు, ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ దగ్గరికి వెళ్ళు. ఎడ్జ్ లోపలికి వాడు వెళ్ళమన్నాడు రా, బయటికి రా. దాని ఎడ్జ్కి వెళ్ళు. ఆయన స్కోప్ పెట్టు వాళ్ళకి హెడ్షాట్ కొట్టాలరా కనీసం. ఇది కొంచెం ఈజీ. ఇదైనా వాళ్ళు అసలు ఎటు పడిగడుతున్నా నాకే అర్థం. అరే దాట్లే అరే ఒక్కొక్కసారి ఇది పడిగడతాను ఒక్కొక్కసారి. నువ్వు కొట్టవారా?
ఎంత దగ్గరికి రా నేను కొట్టాలా హెడ్ షాట్ అది సరే ఈ సర్లే లోపలికి వెళ్ళి డెజర్ట్ అయినా కొట్టు ఓన్లీ డెజర్ట్ ఇచ్చి ఎట్లా కావాలంటే అప్పుడు కొట్టినా ఒకసారి డెజర్ట్ బాడినప్పుడు ఎప్పుడైనా తుంకి కొట్టాలి ఒకసారి టైర్ మీద జంప్ టూ డిజైన్ కి పెట్టినట్లే అట్లా ఫ్రెండ్స్ దీనిలోకి ఎందుకు వచ్చిన వేరే గేమ్ ఏమైనా ఉంటే అరే ట్రైనింగ్ లో 5 షాట్స్ కొట్టరా ఇప్పుడు వేరే గేమ్ లేకపోతే సిఎస్ లో ఒక్క బుయా కొట్టు సిఎస్ లో ఒక్క బుయా అసలు నేను సిఎస్ ఫ్లాష్ విన్ సిఎస్ కార్డ్ అకౌంట్ వాడు సిఎస్ పజ్జు కార్డ్ అకౌంట్ వాడు సిఎస్ పజ్జు కార్డ్ అకౌంట్ వాడు ఇప్పుడు ఇదేనా పజ్జు కార్డ్ అకౌంట్ పెట్టుకో వచ్చింది సిఎస్ ఆడు ఒక్క బుయా ఓకే అయినా 4 రౌండ్లు ఉంటాయి కదా 4 రౌండ్లలో 4 హేస్లు నువ్వే కొట్టాలి పీకుతా ఆమలా ఫ్రీ ఫైర్ ఇండియా కొట్టాలి పీకుతా కొట్టు సరే ఒక్క బుయా కొట్టాలి చాలు నేను నా టైం డిలీట్ చేసుకుంటా డిలీట్ చేసుకుంటా బే కావాలంటే ఏం చేసుకోడు ఫ్రెండ్స్ నేను నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా నేను అకౌంట్ డిలీట్ చేసుకుంటా నేను ప్రామిస్ లేను నేనైతే నా అకౌంట్ డిలీట్ చేసేసుకుంటా వీడు నూకాడు గొడ్డలైనా తీసుకో నేను తీసుకుంటా అయిపోతుంది తీసుకోవద్దు వచ్చినా అంతే ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు చెప్పాలా నిన్న అన్నట్లే వీడికి అసలు గేమే రాదు వచ్చు ఫ్రెండ్స్ వీడికన్నా ఇట్లా కొట్టాడు వీడు ఎట్లా కొడతాడు చెప్పాలా ఇది ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్తుండు ఫ్రెండ్స్ హెడ్ షాట్లు వీస్తాడు వీడికి ఫ్రెండ్స్ వీడికి డెజర్ట్ ఎట్లా వాడాలో కూడా రాదు ఫ్రెండ్స్ వీడికి అసలు ఒకటే కాడ నిల్చొని నార్మల్ గా అయితే అనుకోవచ్చు వీడికి అసలు వీరు అంటే తుంపుకుంటా కొట్టాలి వీరు అంతే అసలు ఒక దగ్గర నుంచి అనుకో కొంతమంది ఎనిమిస్ ఆడు కూడా వేరే చూస్తున్నాం చాలా నీ బాధ ఏంది నా అకౌంట్ డిలీట్ చేసుకుంటా బుయ్యా కొడితే కదా కొట్టినాక నేను కొడతా నా అకౌంట్ డిలీట్ ఇంకో దమ్ముంటే ఫుట్బాల్ మారినోని జోన్ లోకి దండ్రా ఈ ఛాలెంజ్ సార్ ఇక్కడ అసలు ఎవ్వరు ఫుట్బాల్ లాగా మారలే ఇంకా నన్ను మారాడు ఇట్లా చెప్పానా లేదా అట్లా మారిపోయిండు దందాం జోన్ లోకి దందాం ఫుట్బాల్ మారదు నువ్వే పీకుతా ఇది కూడా ఛాలెంజ్ ఆ తర్వాత మ్యాచ్ లో ఎక్కువ పిచ్చిన వీరుంటే స్క్వాడ్ మొత్తం దగ్గరికి వెళ్ళిపోతారు అవుట్ దమ్మున్నాడు అట్లానే వెళ్తాడు వీరికి దమ్ము లేదు కాబట్టి అట్లా వెళ్తారు వీరు ఫ్రెండ్స్ పిరిగి పండు లేకుండా సచ్చుడు బెస్టా లేకపోతే స్క్వాడ్ కాడికి పోయి చంపుకుంటా సచ్చుడు బెస్టా మీరే చెప్పాలి కామెంట్ చేసి పెట్టకపోతే మీ అకౌంట్ హ్యాక్ చేసేస్తా నేను ఇది అసలు హ్యాక్ చేయడం వచ్చు ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్ గారితో చేపిస్తా చూడండి ఫ్రెండ్స్ వీరన్నారు మళ్ళీ ఫ్రెండ్ అన్నారు ఓ కొట్టినాను రా నీ ఎబిలిటీ వల్ల కింద నుంచి కొట్టినట్టు కొట్టినా అసలు ఒక్క గిల్లు కూడా కొట్టారు నా ప్లేస్ లో ఉంటే ఒక్క కిల్లు కాదు కదా బుయ్యా కొడుతూ కొట్టాం 1v4 కాదు కదా 1v1 కూడా ఆ టైంకి రాదు
అప్పుడు ఏం చెప్పేవాడంటే మా అన్న దగ్గర ఫుల్ నేర్చుకున్నా ఉంటాడు. సరే వస్తాం, కష్టం ఆడతాం. అరే నువ్వు ఇప్పుడు నోబడే కాదు, ఇప్పుడు ఆడతాం. నాన్న నోబడా అన్నాడు కాదు, నా ఫ్రెండ్ గారితో ఆడి వాడిని నోబడా అని చెప్పి నువ్వే అన్నావు. అప్పుడు వాడు అంటారు మా అన్న దగ్గర నేర్చుకున్నాను మొత్తం. నా ఫ్రెండ్ గారి సంగతి నీకు తెలియదు. మీ అన్న 2 సెకండ్లలో వాడేమో ఏమంటాడంటే అరే సరే కష్టం ఆడతాము. ఆడిన తర్వాత వాడు ఇప్పుడు అసలు బుయ్యా కొడతాడంట అంటారు కదా. అరే తిక్క లేపితే నేను బుయ్యా కాడుకుంటా మొక్కలు బొంతుకు చేస్తా. ఫ్రీ ఫైర్ మంచుగాడు ఎక్కడ తీసుకొని ఏదో వాడు చేసినట్టు పెట్టి వస్తుండు నువ్వు కూడా ఉన్న చెట్ల పైన. అయ్యో నీకన్నా నువ్వు అసలు ఎవరు ఉన్నారా? ఉంటారా నువ్వే ఫ్రీ ఫైర్ అకౌంట్ లోకి లాగిన్ ఎట్లా చేయాలి? అయ్యా నువ్వు వాడు అసలు ఫ్రీ ఫైర్ ఆడతాడు. ఫస్ట్ వాడికి దానికి చేయడానికి వస్తాయి కదా. వాడు ఫ్రెండ్ వియాన్కి ఫోన్ చేసి వాడి నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకున్నాడు కదవా హేమచంద్ర కాదు, వాడు 4 నోబడే కానీ ఫ్రెండ్స్ వేసుకొని దారా 1v4 ఆడదామంటాడు. నేను సింగిల్ ఉంటా. ఆ 4 ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలుసా, గన్లు తీసుకుంటారు, ఒకరిని షూట్ చేసుకుంటారు. ఆ గ్యాప్ లో నేను పోయి టేసేస్తా బుడుగులు అంతే. ఈడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా తిక్క నా కొడుకున్నట్టున్నాడు. జోన్ వస్తుంది కూడా చూడలే. ఇళ్ళలో వెనకాల దాచుకొని ఉంటాడు. 1v2 ఎదుమన్నారే కదా జోన్లో సావరైనా సాగు. అటు ఇటు దండం పెడతావు మళ్ళీ అక్కడ పైన హలో శాంతినో దీన్ని కొట్టాడు ఒక నీరు అయిపోయింది. 3 HP అయిపోయింది. ఒక్క బుల్లెట్ షూట్ చేయలే. మొత్తం కొంచెం మంచిగా ఒక ఏరియా వస్తుంది. పోయి అప్పుడు ఎట్లా చేసినాం అట్లా చేస్తాడు. ఏంటంటే ఒక ఏరియా వస్తుంది ఫ్రెండ్స్, అది చెప్తా తర్వాత వస్తుంది. తర్వాత వచ్చి చెప్తాడు ఫ్రెండ్స్. ఈ దొంగ కొడుకు ఇదంతే. ఒరే జోన్లో కురుకుతావేంద్రా? ఫుట్బాల్ కొను స్పేస్ లో ఫుట్బాల్ సూపర్ వస్తుంది. ఫుట్బాల్ పైకి ఎందుకురా, స్పేస్ ఏరియా లోపలికి వెళ్ళమంటున్నా. లోపలికి కింద నుంచి పై నుంచి వెళ్ళొచ్చా? ఎప్పుడు కింద నుంచి వెళ్తా. ఈ మంచి ఏరియాలో పోయింది. నేనుంటా లోపల పోయి అటు ఇటు దుమ్ముతా ఆడుకునేది. ఆడే కన్నా రాదు. స్పేస్ ఏరియా ఎక్కువ రాదు. వీడికి అసలు స్పేస్ ఏరియా ఎక్కువ రాదు. ఎందుకో అందరికి వస్తుంది, నాకు రాదు. నేనేమన్నా ఎదవనా స్పేస్ నచ్చుతుంది. నాకు స్పేస్ నచ్చుతుంది, నాకు అదే రాదు. నచ్చని వాళ్ళకేమో వస్తుంది, నచ్చిన వాళ్ళకేమో రాదు. సరేనా, కంప్లైంట్ ఇద్దాం. వెళ్ళి కంప్లైంట్
ఫోన్ చేసేస్తాను. నెంబర్ ఎవరు వీధి కొట్టింది వీడు మేము ఈ మ్యాట్ వెనకాలే పడ్డాడు ఎందుకో. నీళ్ళు సార్ Need equipment. Resources here. థ్యాంక్ యూ I want it, thanks. ఏంటది థ్యాంక్ యూ Thanks. దమ్ముంటే వాడైనా ఫుట్బాల్ అరే వాడైనా ఫుట్బాల్ లాగా మారిండు అనుకో Open the airdrop. తోటకి హలో సార్ ఎవరు మారు ఫుట్బాల్ మారు. నేను మారు వీడు మారుతాడు నాకు తెలిసి. ఎందుకు మాట్లాడు నువ్వే మారు. రే, రే, రే. గ్లిచ్ అయిపోయింది. Help me. నీ దొరికాడు దమ్ము ఉంటే ఫుట్బాల్ ఎస్ మంది మ్యాచ్ దమ్ముంటే పోయా కొట్టమన్నా ఒక పోయా కొట్టమన్నా కొట్టేసి సరే నన్ను అకౌంట్ ఇది చేస్తాను. లేట్ ఒక్క సెకండ్. ఇండియా కొడితే అన్న ప్రామిస్ అట్లా ఏమన్నా అన్నాను. నాకు వస్తుందా ట్రైనింగ్ లో 5 షాట్స్ కొట్టరా నీకు అసలు కొట్టకుంటే కొడతా నేను హెడ్ షాట్లు. ఓ నైస్ 2 more years కొడితే ఏమొస్తుందా అదే బాగుంది. బొందర దమ్ము ఉంటే దమ్ము 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 ఉంటే ఎవర్రా వీళ్ళందరూ వేసుకొని సరే ట్రైన్ చేద్దాం. వాట్ ట్రైన్ చేద్దాం. మళ్ళీ ట్రైన్ చేద్దాం. మళ్ళీ ట్రైన్ చేద్దాం. ఇతను మళ్ళీ ట్రైన్ చేయి. అనగా ఫోటో తీసి గోలకు నాకు పడుతుందా మ్యాచ్ 3 లాస్ట్ లో వెళ్తే ఫ్రెండ్స్ అమ్మ చెత్తల బండలు అన్ని పడుతుంది. సరేనా నాకు అమ్మాయి అంతా ఎవరికి నచ్చదు. అమ్మాయి ఏమో అమ్మాయి కోసం పెడతారు అబ్బాయి కోసం పెడతారు మనకే తెలియదు. దరిద్రులు. దద్రం అరే ఒక మ్యాచ్ ఆడతారు లోన్ పాటటి డబ్బు సింగిల్ సింగిల్ టీమ్ నాతో ఎవరైనా వస్తే బాగుంది ఇవ్వలాడేవాళ్ళు వీడేంది ఇట్లున్నాడు. అరే నువ్వు ఫ్లేమ్ గన్ తోటి ఆడరా దమ్ము ధైర్యం. అది లాస్ట్ లో నాకు నేను తీసుకో దమ్ముంటే ఏడబ్ల్యూ తీరా. నువ్వు అడిగిన లాస్ట్ లో తీసుకుంటా అరే లాస్ట్ రౌండ్ లో ఏడబ్ల్యూ 2 ఇంకొకటి దాంతో విక్టరీ కొట్టాలి. విక్టరీ వాడికి ఎందుకు తెలిసినారు వచ్చిన దేవుని కాడ సావు వాడి అరే తమ్ముంటే ఇట్లా ఇచ్చి చేయరా ఈ ట్రిక్ చేయరా. ట్రిక్ చెప్తేనే అది చెప్పేలో బాగుంటుంది. ఎంకరా 1v1 అరే వెనక నుంచి వచ్చి వీడిని చంపేరా. వెనక నుంచి అన్నాం అరే ఒకసారి ఈజీగా విక్టరీ కొట్టాడు. ఎవరా కనిపించింది ఎప్పుడైనా కానీ
మనోరా మనోడైతే మంచిగా గీయాలి. వాళ్ళ టీం చూద్దాం ఏది M5 నాకు మంచిగా వస్తుంది. ఇన్ఫైనైట్ ఆడరా, ఫుల్ డ్యామేజ్ పడుతుంది. తెలుసు ఒకసారి ఆడాలా, రెండు ఒకసారి ఆడాలా. అవు ఇన్ఫైనైట్ పట్టుకో ఇటావు. అమ్మ నాయన ఆస్కర్ వేయాలి నువ్వు ఇప్పుడు. వాడు కనిపించగానే కిందన్నాడు కిందకి ఎంత డ్యామేజ్ పడ్డది నాకు అట్లా అర్థం ఏందో తెలీదు. అనసంగా ఇచ్చారు వీళ్ళు. దమ్ముంటే గ్రానైట్ అయినా బుమ్ 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 రా బుమ్ 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 రా బుమ్ 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 రా బుమ్ బుమ్ ప్రసాద్ పడ్డది. నేనన్నది వైభవ్. ఆడ గ్లోవల్ వెనకాల ఉన్నాడు. నేనన్నది వైభవ్ స్టూడియో. అరే దమ్ముంటే ఆ గ్లోవల్ వెనకాల ఆస్కర్ తోటి ఎల్లు. ఆ గ్లోవల్ మీద పాపం వీడికి తెలియదు. అరే కరెక్ట్ టైం గ్లూ వేసిండు. అరే 6 7 నీకు తెలుసునా నువ్వు ఇక్కడ ఈ మ్యాచ్ కానీ మనోరా ఎందుకు వెళ్ళిపోయావురా? స్నైపర్ 1v2 అసలు మనోరేనా గన్నిచ్చది చీని. ఇప్పుడు గరేనా ఆవిడిస్తాడు. అసలు ఏం కనిస్తాడు? నథింగ్. ఏం లేదు. వాళ్ళకి ఏం లేదా మనకేం లేదా? వాళ్ళకి ఏం లేదురా. అరే ఈసారి ఈడుండి ఏం యూజ్ లేదురా బాయ్. ఓడా బెస్ట్. గ్రెనేడ్స్ ఉన్నాయి. గ్రానైట్ ఫైట్ చేయి. 58. అరే వీళ్ళు ఏందిరా దగ్గర రాట్లే అసలుకి, కురుకుతూనే ఉన్నారు. ఉడుకుడు మ్యాన్స్. అరే పంచుతో ఎక్కువ డ్యామేజ్ పడుతుందా లేకపోతే బుల్లెట్స్ తోట? పంచా మళ్ళీ నువ్వు మ్యాచ్లలో పంచ వాడచ్చు కదా. గ్లూవల్ అయిపోయినా అమ్మా ఏంది ఒకరు అయిపోయిందా? అరే గ్లూవల్ వెనకాల వెళ్ళిపోద్దు, దాసుకో. ఉరుకుతూనే ఉండు. అరే మంచి ఆస్కోర్తో వచ్చేసి సావు రాసుకొచ్చింది. ఎదవా అమ్మా నీకు హెచ్పి తక్కువ ఉంది, మెడికిట్ వేసుకోవాలి ఫస్ట్ నువ్వు. వెనక్కి చేసుకొని ఇస్తానే కదా. ఓ కప్పల్ మ్యాన్ లెక్క పరిగెత్తిస్తున్నాను. అరే సార్ మధ్యలో అమ్మో కప్పల్ మ్యాన్ లెక్క పరిగెత్తిస్తున్నాను. అరే ఎదవా అమ్మో. ఏమ్రా సాక తప్పదు. ఇప్పుడు తప్పదు. ఆరు దాంట్లో ఒక్కడే ఉన్నాడా? వాడికి ఫుల్ హెచ్పి ఉంది. దాంట్లో ఒక్కడే ఉన్నాడా? చంపిస్తానా? అరే ఏమన్నా గన్ని మర్చిపోయినా. ఇప్పుడు చూడు ఈ ఫైట్ లో నేను మంచిగా దాంట్లో ఒక్కడే ఉన్నాడా? అరే ఫస్ట్ ఆగు. నా కొడుకు ఇంకా గ్రానైట్ వేసేసిండు. మనం ఇన్నే ఉందాం. ఆడికి తెలియదు నేను అమ్మా ఎన్న డ్యామేజ్ పడ్డది. బంపర్ ఆఫర్ హెడ్ షాట్ పడట్లే. అమ్మా బ్లూ అలా. అరే గ్రానైట్లు లేవాలా నీ కాడ? ఉన్నాయి. ఏడా తరిత్ర అమ్మ కొట్టేసే షాట్ పెట్టి మెడికేట్ వేసుకుంటా అయిపోయేది. ఇప్పుడు
ఇప్పుడు గంజు తీసుకోవచ్చు. అరే ఇప్పుడు ఏదో అసలు వాడిస్తాడు నేడిస్తాడు వాళ్ళ టీం ఓడిస్తాడు. అరే ఎస్విడి వచ్చి పెద్ద తప్పు చేసిండ్రా. అది ఏరోప్లేన్ అది అరే ఆ ఏరోప్లేన్ కింద నుంచి కొట్టుదాం. ఏరోప్లేన్ కింద నుంచి కొడదాం. మంచి ట్రిక్ మర్చిపోయినా లేడు వెళ్ళిపోయింది. ఆశం నన్నే నమ్మించి ఇక్కడ పోయాడు. ఆశం నన్నే నమ్మించి మోసం చేసి అరే సార్ ప్లేన్ కింద నుంచి కొట్టుదాం. పెయింటా ప్లేన్ కింద నుంచి సిగ్నల్ లేరు సిగ్నల్ లేకపోతే అంతే. సిగ్నల్ లేదురా వెనక నుంచి వచ్చింది ఇప్పుడు. అక్కడక్కడనే దిగుతాం. అరే నువ్వు ఏరోప్లేన్ పైకి వెళ్ళు. నువ్వు చిన్న స్కోప్ పెట్టు. ఏదో వచ్చిందో అట్లా కొట్టేసి వెళ్ళిపోయింది. సర్లే మళ్ళీ ఆడరా టీమ్స్ ఈసారి. ప్లే అగైన్ ఈసారి మళ్ళీ. సరే బాయ్ ఫ్రెండ్స్.